జాబ్ మేళా విద్యార్థులకు ఒక గొప్ప అవకాశమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో బొగ్గులకుంటలోని మెథడిస్ట్ కాలేజీలో మెగా జాబ్ మేళాను మంత్రి తలసాని ప్రారంభించారు. చదువుకు తగిన జాబ్ చేసినప్పుడే విద్యార్థులకు తల్లిదండ్రులకు మరింత గౌరవమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ శాఖల్లో 1.35 లక్షల ఉద్యోగాల భర్తీ అయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కంపెనీస్ లో రోజు మాట్లాడుతూ వారి వేకెన్సీస్ తీసుకుని యాజ్ పర్ రిక్వైర్మెంట్ చేస్తున్నారు. క్యాప్స్టన్ క్విన్షన్ టెక్నాలజీ మెడ్ ప్లస్ మిత్రా ఏజెన్సీస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది ఈ మెథడిస్ట్ ప్రిన్సిపల్ గారు వారు ఇక్కడ వారికి సౌకర్యాలు కల్పిస్తూ ఒకటి ఏంటంటే వాళ్ళ జాబ్ మీద ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదువుకున్నటువంటి పిల్లలకు బ్రహ్మాండంగా ఉద్యోగ అవకాశాలు రావాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, మరి ప్రత్యేకించి ఆట ఆధ్వర్యంలో తెలుగు సంఘం ఆధ్వర్యంలో మధు గారు ఇక్కడికి రావడం, వారి టీం కూడా రావడం, వారికి ఎంతోమంది సహకరించి అంటే వాళ్ళు ఏంటంటే మేము సరే అమెరికాలో 38-40 ఏళ్ళ నుంచి ఉన్నప్పటికీ మాతృభూమి రుణం తీర్చుకోవాలనేటువంటి భావనతో కొంతమందికి ఆపర్చునిటీ వస్తే పిల్లలు కూడా చాలా ప్రమాణంగా చదువుకుంటారు. ఒకప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఇంట్రెస్ట్ చూపించకపోతుంది. ఈరోజు పేరెంట్స్ ఎంత వ్యయ ప్రయాసాలు కూర్చి ఎంత నష్టమైనా ఎంత కష్టమైనా పిల్లల్ని బాగా చదివించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. యావత్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో కూడా జరుగుతుంది. బట్ వీళ్ళు ఏంటంటే బెస్ట్ ఆపర్చునిటీ